శుభోదయము మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక జన్మము. సవరణ వీలు కాని నరజన్మమునెప్పుడు తోలనాడుచున్ భువనపు ధర్మభావన విభూతిని గేలి సమీకరించుచో పవలును రేయి బాధ్యతను వాటముగా విధాన సఖ్యతన్ జవమును ప్రోధి చేసి మనసా వచసా తరించగోరెదన్. మిత్రులారా, ఈ పద్యభావము సవరణ వీలు కాని నరజన్మము. మనిషి ఒకసారి జన్మ ఎత్తితే ఏవైనా పొరపాట్లు బ్రహ్మ చేశాడనే ఉద్దేశంతో తనను తాను తిరిగి ఏదైనా మార్పులు చేసుకోవడానికి వీలు కాని జన్మము. ఒకసారి జన్మ ఎత్తిన తర్వాత దాన్ని పూర్తి చేసి కానీ నిష్క్రమించి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే కానీ అందులో మార్పులు చేర్పులు సవరణలు అనేవి లేనే లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని ఏదో ఆలోచనతో ఏదీ సాధించలేదనో నాకు అన్నీ రాలేదనో బాధలు పడుతూ తోలనాడడం అంటే తిట్టుకోవడం, ఎందుకు ఈ జన్మ, ఏంది ఇది అని, ఇవి మంచి పద్ధతి కాదు. భువనపు ధర్మభావన విభూతిని, ఈ భువనం అంటే ఈ ప్రపంచంలో మనం పుట్టిన తర్వాత ఇందులో ఒక ధర్మ భావన ఉంది. మనిషి పుట్టడం, పెరగడం, చనిపోవడం, ఈ లోపల ఈ సాంఘిక కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకుంటూ మనిషి ఎదగాలి. ఎదిగేటప్పుడు కొన్ని నైతికమైన బాధ్యతలను తన మనసుకు తగిన పద్ధతిగా ప్రవర్తించాలని చెప్పేటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. వీటిని ఈ విభూతి అంటే ఇది ఒక ఐశ్వర్యం లాంటిది. ఈ మంచి పద్ధతులు అనేది, ఈ ధర్మభావనలు అనేది ఒక ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మనకున్నటువంటి గొప్ప సంపద. ఈ సంపదని గేలి సమీకరించితో, గేలి అంటే నవ్వులాటగా, ఏం పుడితే ఏం చచ్చిపోతే ఎందుకు వచ్చాం ఏమిటి ఇలాంటి ఆలోచనలతో ఉండకూడదు. అటువంటి ఆ విభూతి, ఆ సంపదని మనం ఏ విధంగా చేయాలంటే కాపాడాలి, దాన్ని తోలనాడడం తగదు. పవలును రేయి బాధ్యతను పవలును రేయి, పగలు కానీ రాత్రి కానీ నీకు ఇచ్చిన కార్యక్రమంలో నువ్వు చేయాల్సిన పనులన్నీ పద్ధతిగా చేసుకుంటూ విధాన సఖ్యతను, విధాన అంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాల ప్రకారం మనం చేయవలసిన పనులన్నీ సాంఘికమైనటువంటి శాస్త్రాలని మన జీవిత లక్ష్యాలను వాటిని మన గుప్పిట పట్టి ప్రతి క్షణం మంచి కోసం, ధర్మం కోసం పాటుపడుతూ నడవాలి అనేటువంటి ఒక లక్ష్యంతో జవమును ప్రోధి చేసి, అంటే నీకున్నటువంటి శక్తిని కూడగట్టుకొని మనసా వచస, మనసులో కానీ నీ మాటలో కానీ తరించడం అంటే ఇక్కడి నుంచి నువ్వు నిష్క్రమించాలి. నిష్క్రమించేటప్పుడు నీకు చెడు జరగకుండా నాకు మంచి జరగాలి స్వామి, నేను మంచి మార్గంలోనే జన్మ ఎత్తాను, ఇవన్నీ అనుభవించాను, పూర్తి చేశాను, వెళ్ళిపోతున్నాను. ఈ వెళ్ళిపోయేటప్పుడు కూడా నన్ను ఒక మంచి పద్ధతితో మరో జన్మ బాగా ఉండేట్టుగా ఉన్నతమైనది, ఇప్పటికంటే ఇంకా ఉన్నతమైన జన్మ కావాలని కోరుకుంటూ ఈ జన్మను మనం పూర్తి చేయాలి అని చెప్పి ఈ భావన, ఈ పద్య భావన, ఈ పద్యం మీకు నచ్చిందని నేను అనుకుంటూ మీరు నా పద్యం చదివి మీ కామెంట్ రూపంలో నాకు ఆశీర్వాదం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.